సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఇంకొక 1 డే గ్యాప్ ఉంది. అంతే ఇంకో రోజు రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మరి బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. హైదరాబాద్‌లో కావచ్చు, ఏపీలో కావచ్చు. మరి బుకింగ్స్ ఎలా ఉన్నాయి సార్? ఫస్ట్ డే హౌస్‌ఫుల్ బోర్డ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్? ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఈ సినిమా పట్ల? ఎలా ఉంది సార్ బుకింగ్స్ సినిమా? బుకింగ్స్ బానే ఉంది. హైప్ ఉంది. హ్మ్. హడావిడి నడుస్తూనే ఉంది 2 హ్మ్. తెలుగు రాష్ట్రాల్లో. అది తెలుగు మార్కెట్ వరకు కన్ఫైన్ అయిన సినిమా హ్మ్. అని ఆల్రెడీ చెప్పారు వాళ్ళు. బుకింగ్స్ అక్కడ అంటే అబ్రాడ్‌లో కూడా బానే ఉంది రిసెప్షన్. ఓకే. అన్ని చోట్ల పాజిటివ్‌గానే ఉంది. హ్మ్. అయితే ఒక చర్చ ఉంది ఈ సినిమాకి ఓజీకి ఉన్న బజ్ కనిపించట్లేదు అవును. అనేటువంటి ఒక అభిప్రాయం అయితే నడుస్తోంది. హ్మ్. నడుస్తోంది కానీ ఇప్పటివరకు బయటకు వచ్చినటువంటి ఈ కంటెంట్‌కి సంబంధించి హ్మ్. ఎవరికీ పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పటికీ కొంతమంది మనసుల్లో ఇది ఎక్కడైనా తేరీకి దగ్గరగా ఉంటుందా అనే ఓ సందేహం అయితే ఉంది. ఓకే. అయితే ఈ సందేహానికి ఆయన ఎలాగో సమాధానం చెప్తాను, థియేటర్కి రండి తేల్చుకుందాం అని ఛాలెంజ్ చేస్తున్నాడు హరీష్ శంకర్. హ్మ్. సో ఆ ఛాలెంజ్ స్వీకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని జనాలు ఓపెనింగ్ డే వాళ్ళైతే టికెట్లు బాగానే బుక్ అయినాయి అన్ని చోట్ల. రన్ బాగానే ఉంది. అభిమానులు అంటే పవన్ కళ్యాణ్కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అది ఒక అడ్వాంటేజ్. అంటే వాళ్ళు సినిమా బాగుందా బాగాలేదా అనే దాంతో సంబంధం లేకుండా థియేటర్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఈ సిద్ధంగా ఉండటం అనేది ఒక షో వరకే పరిమితం. ఓకే. ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనేది బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడిన దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకని మనం ఇది ఆల్రెడీ హరిహర వీరమల్లుకు చూసాం. హరిహర వీరమల్లు ప్రీమియర్స్కి టికెట్లు కొన్న వాళ్ళందరి దగ్గర మెజారిటీ పీపుల్ దగ్గర మర్నాడు మార్నింగ్ షో టికెట్లు కూడా ఉన్నాయి. నైట్ చూసి మళ్ళీ మార్నింగ్ కూడా వెళ్దాం అనేటువంటి ఒక ఉత్సాహంతో చేసుకున్నారు అలాగా. హ్మ్. తీరా నైట్ షో చూసి నిరుత్సాహపడిపోయి వాళ్ళు వెళ్ళాల మర్నాడు. అలా చాలా థియేటర్లు టికెట్లు బుక్ అయిపోయి జనాలు లేక వెలవెలపోయిన పరిస్థితి ఓకే. కనిపించింది. అయితే ఈ సినిమాకి ప్రధానంగా వాళ్ళు నమ్మింది ఏంటంటే 2 అవర్స్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి అనేది ఒక సెల్లింగ్ పాయింట్. హ్మ్. రెండోది నాతో భవిష్యత్తులో సినిమాలు చేసే వాళ్ళందరినీ ముందు నేను ఎలా చెయ్యాలి అనే దానికి సంబంధించి ఒకసారి హరీష్ శంకర్ని అలాగే మైత్రి మూవీ మేకర్స్ని కలవమని చెప్తాను అని మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. హ్మ్. అదొక అంటే దాన్ని బట్టి ఆయన కొంత కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద అనేది జనాలకు అర్థమైనటువంటి విషయం. ఓకే. కాబట్టి ఇవన్నీ క్రోడీకరించి సినిమా బాగానే ఉండొచ్చు అనేది అయితే ఉంది. హ్మ్. కానీ ఓజీతో కంపేర్ చేస్తే ఇది తూగుతుందా అనేది అనుమానం. ఓకే. అలాగే సినిమా టికెట్ల ప్రైస్కి సంబంధించి హైక్ లేదు. హ్మ్. కొద్దిపాటి హైక్ అనుమతించారు. హ్మ్. ఏపీలో బాగానే అనుమతించారు. టికెట్ రేట్ 500 వరకు వెళ్ళారు అక్కడ. ఓకే. ఇక్కడ అంత లేదు. ఇక్కడ 175 మీదే నడుస్తోంది సింగిల్ స్క్రీన్స్లో. అవును. మల్టీప్లెక్స్ల్లో ఇంకొంచెం పెరిగి ఎడుతోంది. హ్మ్. అంటే 300 దాకా ఉంది అంతే, అంతకుమించి లేదు. అవును. 295. అక్కడ అక్కడ 500 రీచ్ అయ్యారు. అవును. అయినప్పటికీ అక్కడ ప్రీమియర్స్ వేయట్లేదు. ముందు హ్మ్. రోజు షోస్ లేవు. హ్మ్. ఏవో బెనిఫిట్ షోలు లాంటి కార్యక్రమాలు ఏవో జరిగితే జరగచ్చు. అవును. ఇక్కడ కూడా జరుగుతాయి అవి ఎలాగూ. హ్మ్. అఫీషియల్ ప్రీమియర్స్ అయితే లేవు. హ్మ్. ప్రైస్ హైక్ కూడా లేదు. ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. అంటే జనాలు టిక్కెట్ల రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా థియేటర్లకు ఎగబడతారు హ్మ్. అనేది. అంటే రేట్లు పెరిగితే జనం రారు అనేది దాని నుంచి బయటపడిపోతున్నాం కదా మనం. ఈ తేడాని అక్కడ జనం నుంచి రాబట్టేస్తాం కదా అని అనుకుంటున్నారు అభిమానులు. ఓకే. కానీ ఇదేం మాట ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్. హ్మ్. కాకపోతే థియేటర్లో చూసి జనాలు భయపడటానికి కారణం టికెట్ ప్రైస్ కాదు, హ్మ్. లోపల స్నాక్స్ రేట్లు. అవి తగ్గిస్తే అవన్నీ ఆలోచిస్తారేమో అని టికెట్ల రేట్లు తగ్గించినా లోపలికి వెళ్ళి వాళ్ళకి బలైపోవాలి కదా అనుకుంటున్నారు జనాలు. ఓకే. థియేటర్లన్నీ ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చడం మంచిదే, కానీ అన్ని విధాలుగా మార్చాల్సి ఉంటుంది అనేది ఈ బాటమ్ లైన్. హ్మ్. ఆ బాటమ్ లైన్ పట్టుకుని వెళితే డెఫినెట్గా థియేటర్లకు రావడానికి ఉత్సాహం చూపిస్తారు. ఓకే. బిగ్ స్టార్ సినిమా అనేది సోలోగా ఫోన్లోనో లేకపోతే ఇంట్లోనో చూడటం కన్నా కూడా ఒక సెలబ్రిటీ మూడ్లో థియేటర్లో చూడటమే బాగుంటుంది. హ్మ్. అదే కోరిక ప్రతి ఒక్కరికి. గత్యంతరం లేక ఫోనుల్లో ఎట్లా చూస్తున్నారు కానీ థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంటే థియేటర్కి వెళ్ళటానికి జనాలు ఇబ్బంది పడరు అనేది వాస్తవం. హ్మ్. థియేటర్లోనే చూడాలి అని అనుకుంటారు కూడా. హ్మ్. అది ఇంకా చచ్చిపోలేదు జనాల బుర్రల్లో. లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఉంది.
ఓకే. ఆ ఫీలింగ్ ఉంది. హ్మ్. అందుకని థియేటర్ల వైపు జనం చూస్తున్నారు. హ్మ్. ఇది ఒక పాజిటివ్ అంశం. ఈ పాజిటివ్ అంశాన్ని మరికొంచెం వైడెన్ చేయగలిగితే థియేటర్లు బతుకుతాయి కొంతకాలం. ఓకే. అది జరగాల్సి ఉంటుంది అనేది ఈ సినిమా కూడా ఇంకొకసారి ప్రూవ్ చేసింది. ఓకే. జనాలు బాగానే ఉన్నారు, చూస్తున్నారు. మార్నింగ్ షో టాక్ బయటకు వస్తే కానీ రన్ పెరగదు. హ్మ్. ఓపెనింగ్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమాకి డెఫినెట్గా డే 1 కలెక్షన్స్ బాగానే ఉంటాయి. హ్మ్. సెకండ్ డే నుంచి రన్ నిలబడుతుందా లేదా అనేది చూడాలి. ఓకే. జానీ సినిమాకి కూడా మార్నింగ్ షోకి హెవీ క్రౌడే. సెకండ్ షోకి మళ్ళీ థియేటర్ల దగ్గర ఒక్కడు లేడు. అది ప్రమాదం. అంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా వన్ డే మార్నింగ్ షో టు సెకండ్ షో క్లారిటీ వచ్చేసేటువంటి హీరోలు. ఓకే. సో అందుకని మార్నింగ్ షో టాక్ మీద జనాలందరూ ఆధారపడి ఉన్నారు. హ్మ్. అయితే డిస్ట్రిబ్యూటర్లు చూసి బాగానే ఉంది సినిమా అనే మాట ఆల్రెడీ మార్కెట్లోకి వదిలారు. హ్మ్. మాకు రూపాయికి రూపాయి మిగులుతుందనే సాటిస్ఫాక్షన్ ఉంది అని ఎవరో డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడించి సర్క్యులేట్ చేస్తున్నారు. హ్మ్. అది ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్న కార్యక్రమం కూడా కావచ్చు, హ్మ్. లేదు నిజమే కావచ్చు కూడా. హ్మ్. ఏదైనా సినిమా చూడకుండా చెప్పలేం కానీ ప్రస్తుతానికి ఓపెనింగ్స్ అయితే గ్రాండ్గానే ఉన్నాయి. ఓకే. ప్రీమియర్స్ లేకపోవడం వలన, ప్రైస్ హైక్ లేకపోవడం వలన హ్మ్. మహా అయితే 35 నుంచి 50 కోట్లు నష్టపోతాం తప్ప అంతకు మించి నష్టపోయేది ఏమీ లేదు. అది ప్రైస్ తగ్గించడం ద్వారా రికవర్ అయిపోతుంది అని అనుకుంటున్నామని చెప్తున్నారు. హ్మ్. ఆ వ్యూహం కరెక్టే కానీ స్నాక్స్ రేట్లు తగ్గిస్తే ఇంకా ఉపయోగపడుతుంది. ఓకే. అలాంటి ఏర్పాటు ఏమైనా చేసుకోగలిగితే బెటర్. ఓకే. అయితే వసూళ్లు బాగానే ఉన్నాయి దురంధర్ ఉన్నప్పటికీ. హ్మ్. దురంధర్కి ఆల్రెడీ ఓపెన్ అయింది. దీనికి ప్రీమియర్స్ కోసం వెయిట్ చేశారు, హ్మ్. పర్మిషన్ కోసం. హ్మ్. తెలంగాణలో ఇవ్వడానికి వీళ్ళు ఇబ్బంది పడ్డారు, కానీ దురంధర్కి ప్రీమియర్స్ వేశారు. హ్మ్. ప్రైస్ హైక్ లేకుండా ప్రీమియర్స్ వేసుకోవడానికి ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పడం లేదు. ఓకే. వీళ్ళు ప్రైస్ హైక్కి వెళ్ళటం వలన అసలు వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఓకే. వాళ్ళు ప్రైస్ హైక్ లేదు కాబట్టి వేసేస్తున్నారు. ఓకే. వీళ్ళు కూడా ముందు రోజు షో వేస్తే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, హ్మ్. ఎవరు కాదనే పరిస్థితి కూడా ఉండదు డెఫినెట్గా. హ్మ్. అలాంటిది ఏదైనా చేసుంటే బాగుండేది, కానీ ఏ కారణం చేతో ఇక్కడ ప్రీమియర్స్ లేవు కాబట్టి అక్కడ తీసేశారు. హుహు. టాక్ స్ప్రెడ్ అవుతుంది ఇమీడియట్గా. హ్మ్. తెలంగాణ షోస్ ఆడియన్స్ని సస్టైన్ చేయడం కోసం ఏపీలో ప్రీమియర్స్ ఇచ్చేశారు. అది కొత్త పద్ధతి చూస్తున్నది. ఓకే. అయితే దానికి ప్రీమియర్స్ ఉండడానికి కారణం అది నేషనల్ సినిమా కావటం. హ్మ్. వాళ్ళు మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ప్రైస్ హైక్కి వెళ్ళలేదు. అవును. అందుకని ప్రభుత్వాలకు కూడా పెద్ద అభ్యంతరం అనిపించలేదు. హ్మ్. ఒక షో 2 షోలకు పర్మిషన్లు ఇవ్వటం వలన వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేనప్పుడు ఎందుకు దాని గురించి పట్టించుకోవాలి అన్నట్టుగా ఉన్నారు. హ్మ్. అలా దురంధర్, ఈ సినిమా మన గబ్బర్ సింగ్ టీం చేస్తున్నటువంటి భగత్ సింగ్, ఓకే. హ్మ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా, దురంధర్ 2, ఈ రెండు కూడా బిగ్ నెంబర్స్ క్రియేట్ చేసే సినిమాలే అంటున్నారు. కానీ అది కొంచెం ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసేలా ఉంది. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ 100 crore క్లబ్ క్రాస్ అయిపోయింది. అది అవును. క్రాస్ అయిపోయింది కాబట్టి 3 రోజుల్లో ఇంకా పుల్ అవుతుంది. హ్మ్. రేపు థియేటర్ దగ్గర రెస్పాన్స్ని బట్టి రైజ్ అవుతుంది. ఈ సినిమాకు కూడా అలాంటి కళ కనిపించాలని కోరుకుందాం ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్కి. ఓకే. సార్ అంటే మూవీ టీమ్ వాంటెడ్ గానే ప్రీమియర్స్, టికెట్ ప్రైస్ వద్దు అనుకుందన్న న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ దొరకలేదా సార్? గవర్నమెంట్ ప్రయత్నం చేసే కదా వీళ్ళు హోల్డ్ చేసింది. బుకింగ్స్ ఎందుకు పెట్టలేదు ఏపీలో పెట్టినప్పుడు? అవును. ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి అక్కడ ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు పెట్టుకోలేదు. ఓకే. ఇక్కడ క్లారిటీ రాలా, ఆల్రెడీ రాజాసాబ్కి జరిగింది అది. హ్మ్. అందుకని అదే రిపీట్ కాకుండా ఉండడానికి వీళ్ళు మార్నింగ్ షో వెళ్ళిపోయారు. హ్మ్. మార్నింగ్ కూడా 5 గంటలకు వేయచ్చు, కానీ 5 గంటలకు వేసినా ప్రమాదమే, హ్మ్. పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. అందుకని కొంత కంఫర్టబుల్గా ఉంటుందని 7:30కి వెళ్ళారు. హ్మ్. 7:30కి షో పడుతుంది. హ్మ్. 7:30, 7:45 మధ్యలో షో పడుతుంది. హ్మ్. సో జనాలు దానికే ఫిక్స్ అయిపోయి ముందుకు కదులుతున్నారు. ఓకే. టాక్ రావాలి. మార్నింగ్ షో టాక్ని బట్టే దీని భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. హ్మ్. అలాగే సార్ ఉస్తాద్ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. మొన్న ఈవెంట్ జరిగింది. అక్కడికి దేవిశ్రీ ప్రసాద్ గారు రాకపోవడం పైన చర్చ జరుగుతుంది. సో, ఆయన ముందు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత తమన్ గారిని తీసుకురావడం ఇష్టం లేకే ఆయన ఆ స్టేజ్ మీదకి రాలేదు అన్న చర్చ కూడా జరుగుతుంది. అలా ఉస్తాద్ ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య చిచ్చు పెట్టింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఒకటి ఆర్ఆర్ అతను చూసుకుంటున్నాడు. అవును.
తమన్. ఉమ్, అయితే సినిమాకి సంబంధించి పాటలు అవన్నీ ఆల్రెడీ దేవిశ్రీ ఇచ్చాడు. ఉమ్, ఇంతకు ముందు కూడా 2-3 సినిమాలకు ఇలాంటివి జరిగినాయి. యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయటం కోసం వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం అని చెప్పారు. ఉమ్, ఆ మేరకు మేము సర్వీస్ అందించామని వారు చెప్పారు. ఓకే. అందుకని ఇది ఒక రకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జరిగిన వ్యవహారమే. ఉమ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను రాలేదు అంటే తన ఇతర షెడ్యూల్ల వలన వీళ్ళకి తగినంత సమయం కేటాయించకపోవడం వలన వీళ్ళు వేరే అప్రోచ్ కావడం కోసం జరిగి ఉండొచ్చు అనేది అంచనా. ఉమ్, అంతకుమించి ఇతనికి వల్ల కాదు, ఇతను కంటే బెటర్ అని అతను అని జడ్జి చేసి ఇచ్చారని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళు బయటకు చెప్పింది కూడా అదే, ఉమ్, ఇది మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో పెడుతున్న ప్రాజెక్టే అని చెప్పాడు ఆయన. ఓకే. సో దాన్నే గౌరవిద్దాం, ఎందుకు అనవసరంగా లేనిపోని స్పెక్యులేషన్స్. ఉమ్, సో ఆ మేరకు సినిమాకి ఆయన రాకపోయినా వచ్చే నష్టమేం లేదు. ఉమ్, ఒక పాజిటివ్ వైబ్ అని కాదు, కానీ థియేటర్లకు జనాల్ని రప్పించడం తెలుసు అతనికి. ఉమ్, వచ్చిన జనాలకి ఒక పాజిటివ్ అభిప్రాయం కలిగేలాగా సినిమా ఉంటే ఉమ్, పాస్ అయిపోతుంది, రన్నింగ్ కలెక్షన్స్ వస్తాయి. ఉమ్, అది ఆల్రెడీ వాళ్ళకి ఓజీకి సంబంధించి 300 కోట్లు దాటింది. అవును. ఇది కూడా దాటితే అక్కడికి ఒక సాటిస్ఫాక్షన్, లేకపోతే అది 100 కోట్ల దగ్గర ఆగిపోతే ఉమ్, బడ్జెట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు కారు. అవును. అందుకని భారం పెద్దదే, ఉమ్, పరిధి తక్కువ. ఈ పరిధి తక్కువలో ఇంత భారాన్ని ఆయన ఎలా డెలివరీ చేయగలడు అనేది